సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు అయితే మనమైతే మళ్ళీ మైండ్ క్రాఫ్ట్ అయితే ఆడుతున్నాం అనమాట. సో లాస్ట్ వీడియోలో అయితే మనమైతే గ్రానీ అయితే ఆడాము. అది ఎక్కువ మంది చూసారులే కానీ లైక్ అయితే ఎవరైతే చేయలేదు. ఓన్లీ 10 మెంబర్స్ అయితే లైక్ అయితే చేశారు. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. కామెంట్స్ కూడా ఎక్కువ మంది చేయలేదు, ఓన్లీ 2 మెంబర్సే చేశారు. తొందరగా మీరు మీకు ఏమైనా కొత్త గేమ్స్ తెలిస్తే ఆ గేమ్స్ కూడా నాకు చెప్పండి కామెంట్స్ ద్వారా. నేను కూడా చూస్తాను కామెంట్స్, చూసి వాటికి కూడా రియాక్ట్ అవుతాను నేను. ఈరోజు మనమైతే మళ్ళీ మైండ్ క్రాఫ్ట్ ఎపిసోడ్ నెంబర్ 7 అయితే ఆడుతున్నాం ఈరోజు. సో ఈరోజు మనం మైండ్ క్రాఫ్ట్లో ఏం చేద్దామంటే మన వరల్డ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. మన వరల్డ్లో ఏమైనా విలేజ్ ఏమైనా ఉన్నో లేదో చూద్దాం. సో అదే ఈరోజు మన పని అయితే. సో లెట్స్ గో. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన వరల్డ్ మనం లాస్ట్ ఎపిసోడ్స్ అయితే మన హౌస్ని అయితే బిల్డ్ చేసుకుందాం. సో వెళ్ళిపోదాం వీడియోలోకి అయితే. ఒకవేళ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో లాస్ట్ టైం అయితే మన పైన ఫ్లోర్ కూడా కట్టాం. బయటికి అయితే వెళ్ళిపోయి ఇది ల్యాగ్ అవుతుంది కొంచెం, ఫోన్లో ఆడుతున్నాం కదా అందుకనే ల్యాగ్ అవుతుంది. ఇదైతే మన హౌస్ లాస్ట్ టైం అయితే కట్టాం కదా. ఇక్కడ కూడా కొంచెం అయితే ప్లేస్ అయితే క్రియేట్ చేసుకున్నాం మనం. ఇక్కడ ఏమి మన సీ దగ్గర అయితే షిప్ రెక్ అయితే ఏం కనపడట్లేదు. మనం అయితే ఒక బోట్ అయితే తయారు చేసుకుందాం. మన దగ్గర వుడ్ అయితే చాలా ఉంది. వుడ్ తోటి అయితే మనమైతే బోట్ అయితే తయారు చేసుకుందాం. సో బోట్ అయితే తయారు చేసుకుందాం మనం. కింద మనమైతే లాస్ట్ ఎపిసోడ్ అయితే వార్డెన్ దగ్గరికి వెళ్ళాం కదా. వార్డెన్ అయితే కనపడలేదు మనకైతే. జస్ట్ అక్కడ లైట్ చిన్న ప్లేస్ అయితే ఉంది. వార్డెన్స్ కూడా ఎవరు లేరు, అసలు వార్డెనే కనపడలేదు మనకైతే. మనం ఒక బోట్ అయితే తయారు చేసుకుందాం చాలు. స్టిక్స్ ఏం అక్కర్లేదు. మన దగ్గర ఏమైనా టూల్స్ ఉన్నాయా? మన దగ్గర ఉన్నాయైతే ఇందులోనే పెట్టేసి. చెస్ట్ కూడా నిండిపోయింది, ఇంకో చెస్ట్ అయితే తయారు చేసుకోవాలి. పైన అయితే మనమైతే చెస్ట్ అయితే క్రియేట్ చేసాము. పికాక్స్ తీసేసుకో, స్వార్డ్ తీసేసుకో. ఇంకో బెడ్ కూడా తయారు చేయాలి. సడన్గా నైట్ అయిందంటే కష్టం అవుతుంది కదా. ఫుడ్ ఉందా? ఫుడ్ అయితే లేదు ఇక్కడ. ఫుడ్ ఇది అయిందా? ఇది వద్దు మనకి. ఈ ఫుడ్ అయింది, ఈ ఫుడ్ అవ్వలే, ఇది అయింది. ఈ ఫుడ్ కూడా తీసేళ్ళు. ఏహే ఇంకేమన్నా ఫుడ్ కుక్ చేద్దాం ఇందులో పెట్టి. ఇందులో అయితే కోల్ అయితే ఉంది. సో ఇదైతే కుక్ చేద్దాం మనం. కుక్ చేసిన తర్వాత ఆ ఫుడ్ని అయితే తీసుకొని ఈవినింగ్ అవుతుంది అనుకుంటా. ఎస్ ఈవినింగ్ అవుతుంది. మళ్ళీ పడుకొని మనమైతే స్లీప్ వేసేసి మార్నింగ్ అయితే మనమైతే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్దాం. ఇక్కడైతే మన మాబ్స్ కనపడుతున్నాయి అనుకుంటా, సౌండ్ అయితే వస్తుంది. కిందకైతే వెళ్దాం మనం ఒకసారి. కిందకి వెళ్ళిపోయి కింద వాతావరణం అయితే చూద్దాం మనం. సో తొందరగా వెళ్ళిపో కిందకి. ఇంకా ఫుడ్ ఉంటే బాగుంది. కింద కూడా ఫుడ్ ఉందో లేదో చూసేసి వద్దాం. తొందరగా పద. వచ్చేసాం కిందకి. చెస్ట్లో ఏమన్నా ఫుడ్ లాంటిది కింద ఏం పెట్టాం మనం మ్యాక్సిమం. సో ఆర్మర్ కూడా తీసుకొని వెళ్దామా? ఎస్ తీసుకొని వెళ్దాం. ఇది కూడా తీసుకో. క్యాక్స్ కావాలి. ఇది వద్దులేండి, యాక్స్ ఏం వద్దు. ఐరన్ మన దగ్గర చాలానే ఉంది. ఇవన్నీ ఇంకా వేస్ట్. షీల్డ్ కూడా అక్కర్లేదు నేను చెప్పాలంటే. సో ఆర్మర్ అయితే వేసేసుకుందాం మనం. ఆర్మర్ అయితే వేసేసుకుందాం. ఇదేంటి ల్యాగ్ అవుతుంది కొంచెం. ఇక్కడైతే ఫుడ్ అయితే ఏం లేదు.
మనమైతే మనకి డైమండ్ ఎన్ని దొరికినాయి? 8 డైమండ్ అయితే దొరికినాయి మనకి. సో, ఫుడ్ అయితే అయ్యుంటది. మనమైతే పైకెళ్ళిపోయి స్లీప్ ఏసేసేసి మార్నింగ్ అయితే లేసి మనమైతే వరల్డ్‌ని అయితే ఎక్స్‌ప్లోర్ చేద్దాం. నాకు తెలిసి మనమైతే ఫారెస్ట్‌లో స్పాన్ అయినాం కాబట్టి మన దగ్గర అయితే విలేజ్ అయితే ఏం దొరకదనుకుంటా. ఏమన్నా కొత్త ఏమన్నా స్పాన్ అయ్యి ఉంటే చూద్దాం. నైట్ అయితే అయిపోయింది. మనమైతే పడుకుందాం. సో, స్వీట్ డ్రీమ్స్ గాయ్స్. ఓకే. గుడ్ మార్నింగ్. మార్నింగ్ అయితే అయిపోయింది. బయట కూడా వెదర్ అయితే బాగానే ఉంది. వర్షం అయితే పడట్లేదు. సో, మళ్ళీ లోపలికెళ్ళి ఇక్కడ చెస్ట్‌లో ఏం లేదు. ఇందులో అయిపోయింది. ఫుడ్ అయితే అయిపోయింది. సో, మనమైతే వెళ్ళిపోదాం. మన దగ్గర అది ఉండాలి. వాటర్ మెలన్ అనేది లేదు. వాటర్ మెలన్ అయితే లేదు. ఫుడ్ అయితే కొంచెం తిను. హంగర్ అయితే తగ్గిపోతుంది. సో, వెళ్ళిపోదాం పదండి. ఇటు నుంచి అయితే వెళ్దాం మనం కిందకి. ఇది మన వాటర్ ఏరియా. సో, వాటర్లో బోట్ పెట్టేసి పెట్టరా బోటు. వచ్చింది. ఎస్. ఓకే. సో, మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ అయితే అయిపోయింది. ఈవినింగ్ కల్లా మళ్ళీ అయితే రిటర్న్ వచ్చేయాలి మనం. సో, లెట్స్ గో. అంతే తొందరగా వెళ్ళిపోయి మనం ఒకవేళ చనిపోయినా కానీ మనమైతే అక్కడే హౌస్ దగ్గర అయితే స్పాన్ అవుతాం. సో, వెళ్ళిపోదాం. ఇటు సైడ్ అయితే ఏం లేవు. కోల్ ఉంది, చాలానే ఉంది ఇక్కడ కోల్. తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే తీసుకుందాం. ఇది కొత్త భయంలోకి అయితే వచ్చేసినాం అనుకుంటే. చూడండి ఎంత పెద్ద ట్రీయో. మొత్తం జాయింట్ ఉంది ట్రీ అయితే. నాకు తెలిసి ఏం లేదు ఇక్కడ. మనమైతే ఐస్లాండ్లో ఉన్నాం అనుకుంటా. ఇక్కడైతే ఏం లేదు. ఇక్కడైతే ఐరన్ ఉంది. ఐరన్ తీసుకుందామా? చిన్న కేవ్ అవుతుంది. సో, ఐరన్ అయితే తీసుకో. కొంచెం ఎట్లా అది ఏదో అవుతుంది. ఇదైతే రావట్లే. వద్దులేండి. రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే తీసుకుందాం మనం. ఇటు సైడ్ ఏమైనా ఉన్నాయా? ఇటు సైడ్ అయితే ఏం లేదు. మనకైతే ఇప్పటివరకు అయితే ఏమైతే కనపడలేదు. ఇటు సైడ్ అయితే ఎతుకుదాం. చూద్దాం. విలేజ్ దొరుకుతుంది. తొందరగా పద. మొత్తం మనమైతే వాటర్లోనే ట్రావెల్ అయితే చేస్తున్నాం. ఇక్కడైతే ఏం లేదు. ప్లెయిన్స్ అసలు ఒక్క చోట కూడా ప్లెయిన్స్ అయితే లేవు. మొత్తం అయితే ఫారెస్ట్ ట్రీస్తోనే ఉన్నాయి. ప్లెయిన్స్ అయితే మనకైతే కనపడట్లేదు. డెజర్ట్ కూడా కనపడట్లేదు. మొత్తం ఫారెస్ట్లోనే ఉన్నాం మనమైతే. ఏదైనా కొత్త భయం ఉంటే బాగుండు. హిల్లీ ఏరియాకి అయితే వచ్చాం మనము. ఇక్కడైతే మనకైతే ఏమైతే కనపడలేదు. ఇక్కడ పంప్కిన్స్ ఉన్నాయంటే నియర్ బై విలేజ్ అయితే ఉంది. ఇటు వెళ్దామా? ఇటు ఒకసారి వెళ్దాం.
ఇటు వెళ్ళి చూద్దాం, కొంచెం దూరం వెళ్ళి ఇటు సైడ్ మళ్ళీ ఫారెస్ట్ కనపడితే మళ్ళీ రిటర్న్ తిరిగేసి వద్దాం. డెజర్ట్ అయితే ఉంది ఇక్కడ. ఇక్కడైతే లావా కూడా కనిపించింది మనకి. ఇక్కడైతే ఏం లేదు, స్ట్రైట్గా అయితే మనకైతే మళ్ళీ ఫారెస్టే వస్తుంది అనుకుంటా. ఇక్కడైతే ఏం లేదు, అటు సైడే వెళ్ళాలి. ఇక్కడ ఉన్నాం మనం. ఇక్కడైతే మనకైతే లావా కనిపించింది ఇందాక. ఇది బోట్ ఎట్ సైడ్ ఉందా? రైట్, ఇటు కదా, స్ట్రైట్గా కదా. మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఏం దొరకలేదు. ఇక్కడైతే పంప్కిన్స్ ఉన్నాయి కానీ మనకైతే ఏం దొరకలేదు. ఇటు సైడ్ అయితే వెళ్దాం మనం. మొత్తం వాటర్ సౌండ్ వస్తుంది. యానిమల్స్ కూడా మనకైతే ఒక్క యానిమల్ అయితే కనబడట్లేదు ఇప్పటి వరకు. తెలిసి పైన ప్లేన్స్ ఉన్నాయనుకుంటా. ఇక్కడ పంప్కిన్స్ ఉన్నాయంటే విలేజ్ ఇక్కడే ఉన్నట్టుంది. ఒకసారి వెళ్ళైతే చూద్దాం పైకి. నాకు ఇక్కడ తేడా పడుతుందా? నాకు తెలిసి ఇక్కడ పంప్కిన్స్ ఉన్నాయి. విలేజ్ అమ్మ, ఇక్కడ ప్లేన్స్ కనపడుతున్నాయి నాకు. ఒక్కసారి వెళ్ళి చూద్దాం. మరి ఇక్కడ ఏదో కొత్త భయం అయితే ఉంది. చెర్రీ బ్లాసమ్ ట్రీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. మంచి లొకేషన్ అయితే కనపడింది నాకు. వావ్ బాబా బాబా బాబా, కొత్త ట్రీస్. ఇదైతే బ్రేక్ చేసి కొత్త ట్రీస్, చెర్రీ బ్లాసమ్. ఇది బాగుంటుంది పింక్ కలర్లో. అంతే, ఇక్కడ కూడా ఈ ట్రీ మొత్తం అయితే బ్రేక్ చేద్దాం. ఇటు సైడ్ వెళ్ళి చూద్దాం ఇక్కడ విలేజ్ ఏమైనా కనపడిద్దా లేదా అని. ఇక్కడైతే మనకైతే ప్లేన్స్ అయితే ఉన్నాయి. మనమైతే హౌస్ ఇక్కడ కట్టుకోవాల్సింది. నడుచుకుంటూ అయితే వెళ్ళి చూద్దాం ఇక్కడ ఏమన్నా. పైకి అయితే చూద్దాం ఒకసారి. తొందరగా ఎక్కడ సైడ్ అయితే ఏం లేదు. ఇటు సైడ్ ఇక్కడైతే నాకైతే లోడ్ అవ్వలేదు. ఇక్కడ ప్లేన్స్ ఉన్నాయి మంచిగా, ట్రీస్ కూడా ఉన్నాయి, చెర్రీ బ్లాసమ్. సన్సెట్ అవుతుంది అనుకుంటా. సన్ రైజ్ మామూలుగా లోపు. ఇందాక మనకి ఎక్కడ కనపడ్డాయి? అదేంటది, హౌజా? కాదు. ఇక్కడైతే హనీ కాంబ్ కూడా ఉంది. పంప్కిన్ అయితే తీసుకుందాం. పంప్కిన్ తోటి గోళం అయితే తయారు చేయొచ్చు. విలేజ్కి వెళ్తే వాడే దొరుకుతుందిలే కానీ విలేజ్ దొరకట్లేదు కదా మనకి. గోళం అన్న అయితే ఉంటాడు విలేజ్లో. మళ్ళీ వాటర్ అయితే ఉన్నాయి ఇక్కడ.
ఇక్కడైతే ఏంటో అటు సైడ్ అయితే వెళ్ళి చూద్దాం. మళ్ళీ నైట్ అయితే అవుతుంది. మాబ్ స్పాన్ అయితే అంతే. ఇంకా మనకైతే ఇన్వెంటరీ అయితే ఆన్లోనే ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. ఎక్కడ కొట్టారా? అమ్మో, చిన్న కేవ్లో అయితే పడిపోయా. నైట్ అయితే అయిపోయి మన పని కథం. మళ్ళీ ఇక్కడికి రాం కాబట్టి ఈ ట్రీ మాత్రం మనకి లక్లో దొరికింది. బాగుంటుంది ఇది. మన ఇంటి దగ్గర అయితే ఇక్కడ ఉంచుకుందాం. ఓకే, ఇటు సైడ్ అయితే ఏం కనపడలేదు మనకి. సో అంతే అనుకుంటా. మనం బోట్ ఎక్కడ పెట్టాము? అటు సైడ్ పెట్టాం కదా బోట్. వెళ్ళిపోదాం ఇంటికి. నైట్ అయితే అయిపోతుంది. ఇటు సైడ్ వెళ్ళలేము మనం. ఇటు సైడ్ చాలా ప్లేన్స్ అయితే ఉన్నాయి. లావా కూడా ఉంది ఇక్కడ. మనం బోట్ కింద పెట్టాం కదా. బోట్ ఎక్కడ పెట్టాము? ఎక్కడ బోట్? మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. మాబ్స్ అయితే వచ్చేసినాయి. వాటర్లో మనకైతే చచ్చిపోదాం మనం. అంతే, కోఆర్డినేట్స్ గుర్తుపెట్టుకోవాలి. 11162 - 674. 11162 - 674. వాటర్లో దిగి చచ్చిపోదాం. వీళ్ళు కూడా వచ్చేసిండ్రు. బాయ్, చచ్చిపో. సో ఇదైతే అయిపోయింది. ఇక్కడ వర్క్ అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. ఇప్పుడు చనిపోతే మనమైతే ఇంటికి వెళ్ళచ్చు. సో లెట్స్ గో రిస్పాన్. సో ఇంటికైతే వచ్చేసినాం. నైట్ కూడా అయిపోయింది కాబట్టి పడుకుందాం. సో వీడియోని ఇక్కడ వరకు చూసి లైక్ చేయకపోతే లైక్ అయితే చేసేయండి. ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో వీడియోని అయితే ఇక్కడ వరకు అయితే ఎండ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I'll see you in the next one.